రాయి టన్నుకింతని, బొగ్గుకింతని, అట్లా రాళ్లలో ఉన్నటువంటి రకాలకు సంబంధించినటువంటి ఆ రకాలతో కూడా ఇచ్చేటువంటి కూలి మరి ఆ రోజున ట్రక్కు వచ్చేసి 4 టన్నులు ట్రక్కుకి రాయబడితే ఆ ఒక్క రాయి కొట్టినందుకు మరి ఆ రోజున ఒక్క ట్రక్ వచ్చేసి 50 రూపాయల చొప్పున ఆ రోజున ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు నుండి ఈ రోజుకు కూడా వాచ్మెన్ అండ్ కోల్ మెటల్ వర్కర్స్కి సంబంధించినటువంటి జీవితాలు మారల. వాళ్ళకు మౌలికమైనటువంటి వసతులు లేవు. ఈ రోజుకి ప్రభుత్వం ఇక్కడ ఒక చిన్న పరిశ్రమ అయినటువంటి సుగమ పరిశ్రమ ఉన్నది. ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి చట్టపరంగా ప్రభుత్వం గుర్తించకపోవడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితిని మరి ఇప్పటికీ కూడా యాజమాన్యం గ్రహించకపోతే ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా వివిధ కార్మిక సంఘాలతో ఇక్కడ ఉద్యమాన్ని నడిపేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. దానికి మేము తిరిగి మరలా ఇక్కడ ఒక ఉద్యమాన్ని నడిపి వాచ్మెన్ వర్కర్స్కి సంబంధించి అలాగే అదేవిధంగా అనేక మంది కార్మికులు అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకి ఒక న్యాయం చేసేటువంటి పద్ధతుల్లో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మేడే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ, కార్మిక రంగాలు మొత్తం ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా ఈ యొక్క మేడే రోజున మేము సందేశం ఇస్తూ మరి ఈ రోజున కామ్రేడ్ కృష్ణ ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మేడే జెండావిష్కరణకు సంబంధించి మరి ఈర్లంకే గారిని జెండావిష్కరణ చేయవలసిందిగా కోరుతాం.